Namaste, Namaskar, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. పిల్లలు మామూలుగా చూస్తే పిల్లల్లాగానే కనిపిస్తారండి. కానీ ఇలాంటి వేదికలపైకి వచ్చినప్పుడే వాళ్ళల్లో ఉన్న ఐన్స్టీన్లు, అబ్దుల్ కలాంలు, మేడం క్యూరీలు బయటపడతారు. సరిగ్గా అలాంటి పిల్లల్ని ఛాంపియన్లుగా తీర్చిదిద్దే ఛాంపియన్ కి స్వాగతం. So let's meet our contestants for the day. ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ రాబోతోంది. రాజమండ్రి నుంచి జాయ్సీ తన తల్లి సుహాసినితో కలిసి. హాయ్ జాయ్సీ. హలో. నీ పేరులో జాయ్ ఉంది, నా పేరు ఝాన్సీ, నీ పేరు జాయ్సీ, మన ఇద్దరి పేరులో రిథమ్ ఉంది. దట్స్ వండర్ఫుల్. అండ్ నీ పరిచయం చెప్పు, నువ్వు ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను ఫ్రమ్ సెయింట్ ఆన్స్ రాజమండ్రి. నువ్వు కొంచెం డల్ గా ఉన్నావు, అందుకని నా పేరులోని ఒక ఒత్తు నీకు ఇచ్చేస్తాను, ఝాన్సీ లాగా బలంగా ఉండాలి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సుహాసిని. మీరేం చేస్తూ ఉంటారమ్మా? నేను పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. సో మీరు బాగా డబ్బులు లెక్కలు చూస్తారనమాట. తన బలం ఏంటి, ఈ రోజు ఛాంపియన్ అవ్వడానికి తనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఒబీడియంట్. ఇంకా చెప్పండి మీ అమ్మాయి గురించి. టాలెంటెడ్, క్లవర్. ఓ తల్లిగా పొగడకూడదు అనుకున్నారు, అందుకే మాటల్ని పొదుపుగా వాడుతున్నట్టుగా ఉన్నారు. వండర్ఫుల్ అండి. మరి మీ అమ్మాయికి ఈ రోజు ఆల్ ది బెస్ట్ చెప్పేసి వచ్చి కూర్చోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఛాంపియన్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న వాగీశ్వర్ తల్లి మోహిని గారితో కలిసి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ వాగేశ్వర్. నమస్తే మోహిని గారు. మీ అబ్బాయికి వాగేశ్వర్ అని పేరు పెట్టారు, వాగ్దేవి ఆశీస్సులు ఉండాలనా? ఈ వాగేశ్వరుడు సైలెంట్ గా ఉంటాడా, లేకపోతే నిజంగానే వాక్యం ఏమైనా పలుకుతుందా? సైలెంట్ గానే ఉంటాడు. సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు పలకరించి చూద్దాం. హాయ్ వాగేశ్వర్, ఏం చదువుతున్నావు, ఎక్కడ? 9th క్లాస్ చదువుతున్నావు, షోప్ హై స్కూల్ హైదరాబాద్. నీ పేరుకి అర్థం తెలుసా? హయగ్రీవుడు. ఏం చేస్తాడు ఆయన? రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలు దొంగిలించినప్పుడు ఆయన ఆ వేదాల్ని తీసి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. సో నాలెడ్జ్ కి హయగ్రీవుడిని ఒక సింబల్ గా మనం చెప్పుకుంటాం, ప్రతీకగా మనం చెప్పుకుంటాం. మరి అలాంటి పేరుతో ఇక్కడికి వచ్చావు, ఆ నాలెడ్జ్ తో నువ్వు ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటూ తల్లి ఆశీర్వచనం తీసేసుకో. అమ్మా బ్లెస్ హిమ్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మంచిర్యాల నుంచి వస్తోంది సింధు తల్లి సరిత గారితో కలిసి. హలో సింధు. హలో మేడం. సింధు, మంచిర్యాల నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ కృష్ణవేణి హై స్కూల్. ఓకే, ఈ రోజు ఛాంపియన్ కావడానికి ఒక ధైర్యం కావాలి, అది నీలో ఉందా? ఉంది. ఏమిటి నీ బలం? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ నీ బలం. బట్ నీకు జనరల్ నాలెడ్జ్, స్పోర్ట్స్, రాజకీయాలు వీటన్నిటిపై అవగాహన ఉందా? ఉంది. ఏది నీకు బాగా ఇష్టం? మైథాలజీ అంటే ఇష్టం. ఓ, ఎవరి నుంచి వచ్చిందా ఇంట్రెస్ట్? అమ్మ దగ్గర నుంచి వచ్చిందా? ఆ, నమస్తే సరిత గారు. నమస్తే. మీరేం చేస్తూ ఉంటారండి? టీచర్ అండి. ఎక్కడ ఏం చెప్తూ ఉంటారు? మ్యాథ్స్ అండి, రామగుండం మండల్ అంతర్గాం. కొంచెం నాకు లెక్కలంటే భయం అండి. లెక్కల టీచర్ అంటే అంతకంటే భయం అండి, ఎందుకంటే లెక్కల్లో మాకు పెద్దగా మార్కులు వచ్చేవి కాదు కాబట్టి. అవునా మేడం? బట్ మీ అమ్మాయిలో బలం ఏంటండి? మా అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉంటుందండి. దట్స్ నైస్. ఈ ఛాంపియన్ కి అదే కావాలి. మరి మీ ఛాంపియన్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇలా వచ్చి కూర్చోండి. ఆల్ ది బెస్ట్. థాంక్స్. ఆ నెక్స్ట్ కంటెస్టెంట్ నిజామాబాద్ నుంచి వస్తున్న రోహిత్ తల్లి నవీనతో కలిసి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ రోహిత్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ ఎస్పీఆర్ హై స్కూల్. 9th క్లాస్ చదువుతున్నావు కదా, మరి ఇప్పటి వరకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ఉండుంటావు. ఈ ఏజ్ కి వచ్చేసరికి ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ కావాలనుకుంటున్నాను. సూపర్ గుడ్. సివిల్ సర్వెంట్ గా నీ సర్వీసెస్ ని దేశానికి అందించాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ నమస్తే నవీన గారు. నమస్తే. మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. ఓ, మీరు కూడా టీచరా? లెక్కల టీచరా? మ్యాథ్స్ మళ్ళీ లెక్కల టీచరా? ఓకే, ఇవాళ లెక్కల క్వశ్చన్స్ ఏమి లేకుండా చూడండి ప్లీజ్, నేను తడబెడతాను. మీ అబ్బాయిలోని బలం చెప్పండి. కాన్ఫిడెన్స్ మేడం, అన్నిట్లో కూడా ముందుండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆల్ ది బెస్ట్ యూ రోహిత్. మరి తల్లి ఆశీర్వచనం తీసేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఈ రోజు మన నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తోంది. అమ్మ కొంగు పట్టుకొస్తున్న ఈ బంగారు తల్లి పేరు శ్రావ్య అండ్ ఆ బంగారు తల్లి పేరు రమణశ్రీ. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శ్రావ్య. హాయ్. సో అమ్మ కొంగు పట్టుకున్న బంగారు తల్లి అన్నాను, అవునా? అమ్మ కూచివా నువ్వు? నో. ఏ మరి ఎవరి కూచివి? డాడీ. నాన్న కూచివి. పక్కన అమ్మని పెట్టుకుని నాన్న కూర్చని చెప్పడానికి ఎంత ధైర్యం! ఏంటి రమణశ్రీ గారు ఇది నిజమేనా? ఆవిడ నాన్న కూచా? నిజమేనండి. అమ్మాయిలందరూ అంతే, అబ్బాయిలేమో అమ్మ కూచులు అలా అంటూ ఉంటారు. కానీ నిజానికి మనసులో ఇద్దరి పట్ల అంతే అభిమానం, అంతే ప్రేమ ఉంటుంది. అది మా అందరికీ తెలుసు, పెద్ద అయిన తర్వాతే అర్థమవుతుంది. శ్రావ్య, నీ పరిచయం చెప్పు. 9th క్లాస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఇన్ వైజాగ్. ఓకే, శ్రావ్యకి ఛాంపియన్ అయ్యే లక్షణాలు ఏమున్నాయో రమణశ్రీ గారు మీరు చెప్పండి. కాన్ఫిడెంట్ గా ఉంటుందండి, గెలవాలని కోరుకుంటుంది ప్రతి దాంట్లో. ఓకే, మరి గెలవాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా? అవును. మీ పాపకి విషెస్ చెప్పి ఇలా వచ్చి కూర్చోండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు, లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 1, పంచ్ పటాకా. 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరి ప్రశ్న వాళ్ళకే ఉంటుంది. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ ఆప్షన్ ని ఎంచుకుని సమాధానం చెప్తే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఇది పాంచ్ పటాకా. అండ్ ఇంకొక చిన్న సౌలభ్యం ఉంది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ హెల్ప్ కావాలి అంటే మదర్స్ హెల్ప్ లైన్, లైఫ్ లైన్ వాడుకోవచ్చు. పంచ్ పటాకాలో జాయ్సీ ఫ్రమ్ రాజమండ్రి, నీకే మొదటి ప్రశ్న. గెట్ రెడీ. నీ ప్రశ్న, బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ జూపిటర్, బి ఎర్త్, సి మార్స్, డి వీనస్. ఐ విల్ టేక్ మై మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ లైన్ తీసుకుంటానంటున్నావు. అమ్మ పాస్. జాయ్సీ, నువ్వేం చేస్తావు? పాస్. రైట్ ఆన్సర్ ఇస్ ఎర్త్. వాగేశ్వర్, పాంచ్ పటాకాలో నీ అవకాశం. ఆర్ యు రెడీ? రెడీ. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. సిరిమావో బండారు నాయకే ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు? నీ ఆప్షన్స్: ఏ బంగ్లాదేశ్, బి పాకిస్తాన్, సి శ్రీలంక, డి భూటాన్. హెల్ప్ లైన్ అమ్మా చెప్పదనుకుంటున్నావా, చెప్పలేదనుకుంటున్నావా? అమ్మకి తెలియదని నువ్వే డిసైడ్ చేస్తావు. అడిగి చూడు, అమ్మ చెప్తుందేమో. పాస్ మేడం. వాగేశ్వర్, అమ్మ కూడా పాస్ అంటున్నారు. శ్రీలంక ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సిరిమావో బండారు నాయకే శ్రీలంక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. సింధు, పాంచ్ పటాకాలో నీ క్వశ్చన్ వచ్చేస్తుంది. గెట్ రెడీ. నీ ప్రశ్న, హిందూ పురాణాల ప్రకారం కేదారనాథుడు అంటే ఏ దేవుడు? నీ ఆప్షన్స్: ఏ బ్రహ్మ, బి విష్ణుమూర్తి, సి శివుడు, డి హనుమంతుడు. శివుడు అనుకుంటున్నాను. ఐ విల్ టేక్ ఎ లైఫ్. నువ్వు అనుకుంటున్నావు, మళ్ళీ హెల్ప్ లైన్ కావాలా? ఎందుకు? డౌట్. అమ్మ ఏమంటారు? శివుడు మేడం. శివుడే అంటారు. లెక్కల టీచర్ కి పురాణాలు బాగా తెలిసినట్టు. ఓకే, సింధు ఏం చేస్తుంది? శివుడు. శివుడు. కేదారనాథుడు అంటే శివుడు అంటున్నావు. సింధు, దాట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ దే. రోహిత్, పాంచ్ పటాకాలో నీ ప్రశ్న, ఒక నోబెల్ బహుమతిని మాక్సిమం ఎంత మంది షేర్ చేసుకునే అవకాశం ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఒకరు, బి ఇద్దరు, సి ముగ్గురు, లేదా డి నలుగురు. I think C, but I will take life. ఇదేంట్రా బాబు, ఇవాళ అందరూ కూడా అమ్మనే అడుగుతున్నారు. ఐ థింక్ సి, బట్ అమ్మకు తెలియాలి అని. రోహిత్ వాళ్ళ అమ్మగారు కూడా లెక్కల టీచరే. ఇద్దరు అనుకుంటున్నాను. మీరిద్దరు అనుకుంటున్నారు. కానీ ముగ్గురు. ముగ్గురని ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాడు రోహిత్. అమ్మ ఇద్దరు, రోహిత్ ముగ్గురు. ఇద్దరు లెక్కల్లో ఏ లెక్క కరెక్టో ఇప్పుడు మనం చూద్దాం. రోహిత్, నువ్వు అమ్మ చెప్పింది చెప్పుంటే తప్పై ఉండేది. C3 is the right answer. 10 points. శ్రావ్య, పాంచ్ పటాకాలో నీ అవకాశం. Here comes your question. ప్రసిద్ధి చెందిన గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి ఉత్తరాఖండ్, డి హర్యానా. పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఆలోచించేస్తాను. డింగ్ డింగ్ డింగ్. మదర్ లైఫ్ లైన్.
లైఫ్ లైన్ అడుగుతోంది శ్రావ్య. అమ్మ రమణశ్రీ గారు, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గుజరాత్ అనుకుంటా. అమ్మ గుజరాత్ అనుకుంటున్నారు. శ్రావ్య నువ్వేమనుకుంటున్నావు? హర్యానా. శ్రావ్య హర్యానా అనుకుంటోంది. ఇదేంటమ్మా అమ్మలకి పిల్లలకి మధ్య ఎంత భేదం? ఏం చేయమంటావు? పాస్. శ్రావ్య పాస్ అన్నావు, పాస్ తీసేసుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్న ఆన్సర్ హర్యానా, అమ్మ చెప్పిన ఆన్సర్ గుజరాత్. అమ్మ కరెక్ట్, గుజరాత్ ఇస్ ద రైట్ ఆన్సర్. గిర్ వనాల్లో సింహాలు ఉంటాయి. గుజరాత్ లో ఉంది గిర్ నేషనల్ పార్క్. శ్రావ్య అమ్మ చెప్పిన మాట వినాలి కదా, అమ్మ కూర్చుని కాదు అని అమ్మ మాట వినలేదు నువ్వు. ఓకే, పంచ్ పటాకా పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్స్ చూద్దాం. సింధు 10 పాయింట్స్, రోహిత్ 10 పాయింట్స్, జాయ్సీ 0, వాగేశ్వర్ 0, శ్రావ్య 0 అగైన్. ఇప్పుడు మన పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ రౌండ్ కోసం. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఇక్కడ 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కనుక మీరు సరైన ఆన్సర్ చెప్పగలిగితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ ఇస్తే -5. ఇది బజర్ రౌండ్ కాబట్టి 3 పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి వీలైనన్ని ఎక్కువ పిక్చర్స్ కి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. గైస్, ఆర్ యు రెడీ? రెడీ. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్ ప్లీజ్. ఎవరు? నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి మీకు తెలుసు. హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహానటుడు ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఎన్ని నెలలకి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు? ఎవరు ట్రై చేయట్లేదు? టైమ్ అప్. అమ్మలు ఎవరైనా ఆన్సర్ చెప్తారా? 1 year లోపు. 1 year లోపు అనుకుంటున్నారు. నెలలు చెప్పాలి మరి. 11 months. 1 year లోపు కరెక్టే, కానీ 11 months కరెక్ట్ కాదమ్మా. 9 months లో పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లో వారు అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టించారు. సో 0 పాయింట్స్, ఎవరికి పాయింట్స్ రాలేదు. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ కి వెళ్ళిపోతున్నాం. పిక్చర్ ప్లీజ్. ఎవరు? అమితాబ్ బచ్చన్. ద బిగ్ బి. అమితాబ్ బచ్చన్ గారి గురించిన ప్రశ్న. ఈ ఫోటోలోని బిగ్ బి గతంలో ఏ రాజకీయ పార్టీ తరపున లోక్సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు? రోహిత్. కాంగ్రెస్. కాంగ్రెస్ అన్ని కనిపించిందా, తెలుసా, విన్నావా? విన్నాను. ఎక్కడో విన్నావు. అండ్ రోహిత్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ మీ ముందుకు వస్తుంది. పిక్చర్ ప్లీజ్. ప్రశ్న ఇస్తున్నాను. ఈ చిత్రంలో కనిపిస్తున్న సినీ నటుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? శ్రావ్య. తమిళనాడు. శ్రావ్య, that's the right answer. తమిళనాడు, ఎంజి రామచంద్రన్. దీంతో చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. ఎవరి స్కోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రోహిత్ ఫ్రమ్ నిజామాబాద్ లీడింగ్ విత్ 20 పాయింట్స్. సింధు ఫ్రమ్ మంచిర్యాల్ 10 పాయింట్స్. శ్రావ్య ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్. జాయ్సీ ఫ్రమ్ రాజమండ్రి 0. వాగేశ్వర్ ఫ్రమ్ హైదరాబాద్ 0. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా 3వ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో మీకు ఒక పదం ఇస్తాం. ఆ పదంలో అక్షరాల స్థానంలో బ్లాంక్స్ ఇస్తాం. నేను ఇచ్చేటువంటి క్లూ ఆధారంగా, రివీల్ చేసే అక్షరాల ఆధారంగా మీరు ఆ పదం ఏంటో గుర్తుపట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక మొదటి లెటర్ రివీల్ చేయగానే చెప్పేస్తే 50 పాయింట్స్, రెండో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 40, 3 రివీల్ చేసిన తర్వాత చెప్తే 30, 4 రివీల్ చేసిన తర్వాత చెప్తే 20, అండ్ చివరి అవకాశం 5th తర్వాత చెప్తే 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక బజర్ రౌండ్ కాబట్టి జాగ్రత్తగా ఆడండి. 12 అక్షరాల పదం మీకోసం స్క్రీన్ పై. ఐఎమ్ రివీలింగ్ లెటర్ నంబర్ 7. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి క్లూ తర్వాత కనుక మీరు చెప్పగలిగితే 50 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. ఆల్ ది బెస్ట్ యూ. హియర్ కమ్స్ ది క్లూ ఫర్ దిస్ వర్డ్. ఒక్కసారి కాదు షేర్ ఖాన్, 100 సార్లు చెక్ చేసుకో. శ్రావ్య బజర్ ప్రెస్ చేసావు. వెరిఫికేషన్. స్పెల్ ప్లీజ్. VERIFICATION. Shravya from Vizag, verification is the right answer.
లిటరేచర్ లో నెక్స్ట్ అవకాశాన్ని ఎవరు ఒడిసి పట్టుకుంటారో చూద్దాం. మీకు ఇచ్చేస్తున్నటువంటి నెక్స్ట్ పదంలో 10 అక్షరాలున్నాయి. 10 అక్షరాల ఆ వర్డ్ లెటర్ నంబర్ 8. ఇప్పుడు ఇస్తున్న క్లూని పట్టుకుని కనుక ఆన్సర్ చెప్తే 50 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. హియర్ కమ్స్ ద క్లూ. మా బాబాయ్ మిలిటరీలో పెద్ద ఆఫీసర్. బజర్ ఫ్రమ్ శ్రావ్య. ప్రొఫెషన్. ఐఎమ్ సారీ శ్రావ్య, నా దగ్గర ఉన్న పదంతో నువ్వు దాన్ని మ్యాచ్ చేయగలిగావు, కానీ దట్స్ నాట్ ది రైట్ ఆన్సర్. శ్రావ్య -5 దేర్. ఈసారి రివీల్ చేస్తున్నటువంటి అక్షరం లెటర్ నంబర్ 3. జాయ్సీ ఫ్రమ్ రాజమండ్రి. డిసిప్లిన్. డిసిప్లిన్. స్పెల్ ప్లీజ్. DISCIPLINE. Discipline. Joycey is the right answer. లిటరేచర్ లో మీకోసం వస్తున్నటువంటి లాస్ట్ వర్డ్ లో 13 అక్షరాలు ఉన్నాయి. 13 అక్షరాల ఆ పదం. ముందుగా నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 12. ఏముంది? V for విక్టరీ. V for victory. అది ఎవరి సొంతం అవుతుందో చూద్దాం. ఈ పదానికి సంబంధించి నేను మీకు ఇస్తున్న క్లూ సమగ్రంగా, సంపూర్ణంగా. 50 points if you can answer it now. Rohit. Comprehensive. Comprehensive. Spell it please. COMPREHENSIVE. నా దగ్గర ఉన్న పదం సమగ్రంగా, సంపూర్ణంగా. Comprehensive. That's the right answer. లిటరేచర్ పూర్తయిపోయింది. అమ్మల ఫేస్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. బాగున్నారు, అందరూ చక్కగా ముచ్చటగా వెలిగిపోతూ ఉన్నారు. ఏ పిల్లల పండుగ అయినా సరే మీరు చేసేసుకుంటున్నారు. దాట్స్ ద స్పిరిట్ మామ్స్. కీప్ గోయింగ్. ఒకసారి స్కోర్స్ చూద్దాం. రోహిత్ ఫ్రమ్ నిజామాబాద్ 70, శ్రావ్య ఫ్రమ్ వైజాగ్ 55, జాయ్సీ ఫ్రమ్ రాజమండ్రి 40 పాయింట్స్, సింధు ఫ్రమ్ మంచిర్యాల్ 10 పాయింట్స్, వాగేశ్వర్ ఫ్రమ్ హైదరాబాద్ 0 స్టిల్. మనం వెళ్ళిపోతున్నాం లాస్ట్ రౌండ్ లోకి. విన్నర్ ని డిసైడ్ చేసే ఆ రౌండ్. లెట్స్ గెట్ ఇంటూ రన్ రాజా రన్. రన్ రాజా రన్ ఏంటో తెలుసా? ఇది పోటీ, మీరు పరిగెత్తాలి. మార్కులు ఈ పోటీలో పక్క వాళ్ళ కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం మీకు అందిస్తుంది. అయితే పరుగు జాగ్రత్తగా పెట్టాలని సూచించడానికి ఇక్కడ ఏ తప్పు చేసినా సగం మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి ప్రశ్న ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి ప్రశ్నకి 20 మార్కులు వస్తాయి, కానీ తప్పు చెప్తే 10 మార్కులు పోతాయి. రెండో ప్రశ్నకి 40 పాయింట్స్ సంపాదించుకోవచ్చు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే 20 మార్కులు వెళ్ళిపోతాయి. మూడో ప్రశ్నకి 60 -30, నాలుగో ప్రశ్నకి 80 కానీ -40, అండ్ చివరి ప్రశ్న 5వ ప్రశ్నకి 100 మార్కులు సంపాదించుకోవచ్చు, కానీ -50 రాంగ్ ఆన్సర్ అయితే. ఎప్పటికప్పుడు అవకాశం పెరుగుతూ పోతున్న రన్ రాజా రన్ కి పిల్లలు రెడీయా? హ్యాండ్స్ ఆన్ యువర్ బజర్స్. క్వశ్చన్ పూర్తయ్యాక మాత్రమే బజర్ ప్రెస్ చేయండి. రన్ రాజా రన్ లో మొదటి ప్రశ్న మీ ముందుకు రాబోతోంది. ఎన్నికల సమయంలో ఎక్కువగా వినిపించే ఈవీఎం ఫుల్ ఫామ్ ఏమిటి? సింధు ఫ్రమ్ మంచిర్యాల్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషీన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్నకి వర్త్ ఏంటో తెలుసా? 40 points. రోహిత్, నువ్వు ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు. మిగతా ముగ్గురు అమ్మాయిల్లో ఎవరన్నా చెప్పినట్టయితే రోహిత్ ని దాటి వెళ్ళిపోతారు. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. మారిషస్ క్యాపిటల్ ఏది? క్యాపిటల్ ఆఫ్ మారిషస్. 40 పాయింట్స్. టైమ్ అప్. ఓకే కిడ్స్, మీరెవరూ చెప్పలేదు. రైట్ ఆన్సర్ ఇస్ పోర్ట్ లూయిస్. 40 పాయింట్స్ పోయినాయి. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్. ఈసారి వచ్చేది మాత్రం సూపర్ క్వశ్చన్. మీకు వస్తాయి 60 పాయింట్లు. ఎవ్రీబడి హ్యాస్ అ ఛాన్స్. గెట్ రెడీ. 60 పాయింట్స్ కోసం యువర్ క్వశ్చన్ నెంబర్ 3 ఇన్ రన్ రాజా రన్. హియర్ కమ్స్ ద క్వశ్చన్. నైలు నది ప్రధానంగా ఏ దేశంలో ప్రవహిస్తోంది? బిఫోర్ ఎన్ టైమ్ ఇట్స్ రోహిత్. Egypt.
నైలు నది ప్రధానంగా ప్రవహించే దేశం ఈజిప్ట్ అనుకుంటున్నాం. 100% షూర్. Yes. రోహిత్, ఈజిప్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. రోహిత్ ని స్కోర్ ఇప్పుడు 130. శ్రావ్య, సింధు, జాయ్సీ అండ్ వాగేశ్వర్, మీరు అందుకోవాలంటే ఈసారి డెఫినెట్ గా మీరు ఆన్సర్ చెప్పి తీరాల్సిన సిచ్యువేషన్ లోకి వచ్చారు. 2 క్వశ్చన్స్ మిగిలిన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అయితే 80 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -40. క్వశ్చన్ ఫర్ 80 పాయింట్స్ రన్ రాజా రన్ లో మీ ముందుకు వస్తాం. విస్తీర్ణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే అకార్డింగ్ టు ద ఏరియా ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న ఖండం ఏది? బసెస్ చాలా మోగాయి, బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో శ్రావ్య ఫస్ట్ చెప్పమ్మా. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా is the right answer. 80 points there, శ్రావ్య. శ్రావ్య లీడ్ లోకి వచ్చేసావు. 135. సింధు 30 పాయింట్స్ లో, జాయ్సీ 40 పాయింట్స్ లో, వాగేశ్వర్ 0లో ఉన్నావు. ఓపెన్ చేయాలి ఈసారి కూడా నువ్వు ప్రయత్నించావు, కానీ బజర్ నీకంటే ముందు ప్రెస్ చేసేసారు. కీప్ ట్రయింగ్, యూ స్టిల్ హ్యావ్ ఛాన్స్. 0తో కాదు 100తో బయటికి వెళ్దాం. షేర్ ఖాన్, 100 పాయింట్లు నీకొస్తే నువ్వు విన్నర్ని డిసైడ్ చేసినట్టు అవుతుంది, కానీ నీ దగ్గర 100 ఉంటాయి. జాయ్సీ, 100 ఫర్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు విన్ దిస్. 100 నీకొస్తే నువ్వే విన్నా. సింధు, నీ దగ్గర ఉన్నాయి 30 పాయింట్స్. 130 పాయింట్స్తో రోహిత్ని ఈక్వల్ చేస్తావు. రోహిత్, నీ దగ్గర ఉన్నాయి 130 పాయింట్స్. గెలవాలంటే 100 పాయింట్లు నీకు కావాలి. శ్రావ్య నీ పక్కనే ఉంది 135తో. 100 పాయింట్లు వస్తే 230తో ఈరోజు ఛాంపియన్ నువ్వే అవుతావు. ఎవరికి అందకుండా ఉండాలంటే శ్రావ్య నీకు 100 పాయింట్లు ముఖ్యం. ఎవరి బజర్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీ క్వశ్చన్ నా దగ్గర ఉంది. గుడ్ లక్ టు యూ ఆల్. హియర్ కమ్స్ ది లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని తేల్చే క్వశ్చన్, 100 మార్కుల క్వశ్చన్ మీ ముందుకు వచ్చేస్తా. లెట్స్ సీ హూ ది ఛాంపియన్ ఇస్. మీ ప్రశ్న జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ అయిన తర్వాతే బజర్ ప్రెస్ చేయండి. టేక్ యువర్ టైమ్ టు థింక్. ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది. మీరు సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఓవర్టేక్ చేస్తే ఏ ప్లేస్లోకి వెళ్తారు? బజర్స్ చాలా మోగాయి, బట్ ముందు మోగింది శ్రావ్య. సెకండ్ ప్లేస్. రన్నింగ్ రేస్ జరుగుతోంది. 2వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని దాటావు. సెకండ్. శ్రావ్య సెకండ్ ప్లేస్ అనే ఆన్సర్తో నువ్వు ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసావు. రైట్ ఆన్సర్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీలో ప్రతి ఒక్కరు ఛాంపియన్స్. అండ్ టుడే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఇస్ శ్రావ్య ఫ్రమ్ వైజాగ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అండ్ ఈటీవీ మీకు అందిస్తున్నారు సర్టిఫికెట్స్. Rohit, fabulous job, fabulous job. Every step you have been leading. Fantastic performance. Thanks. Good job. Sindhu, very tough competition. Wonderful. Thank you. All the best. And Vageshwar, good luck to you now. All the best. Joycey, fantastic performance. Good job. This is exciting and super exciting. Ee roju oka sarikotta record Shri Gayatri Vidya Samsthala champion. That is the highest score record. And ee roju champion, this goes to Shravya from Vizag. Let's have the winner, please. Congratulations, Randi. Madhyaloki randi. Wonderful, well done. Nikosam Shri Gayatri Vidya Samsthala champion certificate. ఈ రోజు మా శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. A proud daughter who made the mother proud. Fantastic. అసలు శ్రావ్య స్కోర్ బోర్డు కదలని స్టేజ్ నుంచి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో హైయెస్ట్ స్కోర్ సాధించావు. హౌ ఇస్ దట్ పాసిబుల్? లాస్ట్ రౌండ్ లో అలా ఎలా పట్టేశావు? లిటరేచర్ అనుకుంటా కదా, నీకు ఎక్కువ పాయింట్స్ తెచ్చిన రౌండ్ ఏంటి? లిటరేచర్, లాస్ట్ రౌండ్ రంగాచరణ్. అక్కడ బజర్ స్పాంటానియస్ గా ప్రెస్ చేయడం వల్ల వచ్చింది. సూపర్ కూల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ టు యు తల్లి. వెరీ గ్లాడ్ మీటింగ్ యు.
అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది రమణశ్రీ గారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్లో కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ తన మీద నమ్మకం ఉంది కొంచెం. మీ అమ్మాయి మిమ్మల్ని నమ్మలేదే, అందుకే కొంచెం టెన్షన్ అనిపించింది, అనవసరంగా ఫస్ట్ క్వశ్చన్ వదులుకుందని. మీకు మీ అమ్మాయి మీద నమ్మకం ఉన్నంత మీ అమ్మాయికి మీ మీద లేదని అర్థమైపోయింది. ఇక్కడి నుంచి నువ్వేం అర్థం చేసుకోవాలి, అమ్మని కూడా నమ్మొచ్చు అని అర్థం చేసుకోవాలి. బట్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. ఐ విల్ మీట్ యూ ఆన్ ద సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ తల్లి. మరి ఇంతే పెర్ఫార్మెన్స్ శ్రావ్య సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో ఇస్తుందా లేదా మనం చూడాలి. టిల్ దెన్ we take leave from you, champion. మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందు ఉంటుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. సెలవు తీసుకుంటుంది మీ నుంచి.